ధరణి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం ముసాయిదీపై అభిప్రాయాలను సేకరించేందుకు వీలుగా నిజామాబాద్ కలెక్టరేట్ లో చర్చా వేదిక కొనసాగింది. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధర్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు హాజరై నూతన రెవెన్యూ చట్టంలోని ముసాయిదీ అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ధర్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించిన నూతన ముసాయిదీ చట్టాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే క్షేత్రస్థాయిలో చట్టాల అమలు పకడ్బందీగా జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చిన్న సన్నకారు రైతులకు లబ్ధి చేకూరేలా, సత్వరమే వారి సమస్యలు పరిష్కారం అయ్యేలా నూతన చట్టం దోహదపడాలని ఆకాంక్షిస్తూ ఈ దిశగా అధికారులందరూ అంకిత భావంతో విధులు నిర్వహిస్తారని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. మేము భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. కానీ ఆ చట్టాలు అధికారులు, రాజకీయ నాయకుల అండతోటి రైతుకు న్యాయం చేసే విధంగా గ్రౌండ్ వర్క్ ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రైతు సమస్యల గురించి నిజంగా చెప్పాలంటే చాలా ఉంటాయి. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ, రైతు భరోసా, రైతు మద్దతు ధర, నిజంగా ప్రభుత్వం ఇవన్నీ కల్పిస్తే రైతు అందరికన్నా బాగుంటాడు. కానీ కేవలము వారి లబ్ధి కోసమే రైతులు వాడుకుంటున్న సమస్య ఈరోజు. కానీ ఈ కొత్త చట్టంలో మార్పుల ద్వారా రైతులకు లాభసాటిగా, రైతులకు అనుకూలంగా అధికారులు, రాజకీయ నేతలు అందరూ కూడా కలిసికట్టుగా రైతులకు లాభం చేయాలని కోరుకుంటా ఉన్నాను. చక్క తెలుస్తున్నారో అట్లా తెప్పించండి. మీరు అనుకుంటే చేయగలుగుతారు. కొన్ని సమస్యలు తల్లిలో చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు తర్వాత ఎవరైనా చెప్పలేదు. నేను చెప్పదలుచుకున్న బాగా అర్థమైంది. అధికారులు చేసే సమస్యలు చేయలేకపోతున్నారు. సామాన్యుని అడుగులు ఇబ్బంది పెడుతున్నారు. అన్ని రకాలుగా దయచేసి ఈ వేదిక ద్వారా చెప్తారు. మీ అధికారులందరికీ మాట్లాడుతున్నాను, మంచిగా ఉండాలి. మీరు మేము వెళ్తాం, మంచి సమాజం నిర్మిద్దాం. నేను అంటే పెద్ద దేశాన్ని ఉద్ధరించిన బుద్ధుడి కాదు, నేను బౌద్ధం డెవలప్ అయ్యింది. నేను నిజాయితీ ఉందాం అనుకుంటున్నాను. దయచేసి నాకు సహకరించండి, నా కాన్సెప్ట్లను సహకరించండి. ఇక్కడ ఉన్న కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్ కావచ్చు, దయచేసి నాకు అవినీతి లేని అధికారులను కేటాయించండి. నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కోరాను, దయచేసి నాకు ప్రత్యేకంగా ఆరుమూరుకు అవినీతి లేని, ఆ వాసన లేని, లేకపోతే నాలుగు కొద్దిగా ఒంటి ఉండే వాళ్ళని నిజాయితీ పరుడు, ధైర్యపడు. ఒకసారి ఒక ఎమ్మెల్యే మనం కూడా వేయగలుగుతాడు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. నేను చెప్తాను, రాకేష్ గారు అన్నారు. తర్వాత డీజీపీ చెప్పాడు, జితేందర్ గారికి, మంచి ఆఫీసర్ ఇద్దరు. కానీ నేను ఎంతైనా మీ అందరి సహాయం కోరుకుంటున్నాను. చట్టాలు వస్తాయి, ఇవన్నీ చూస్తే కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా. దయచేసి మీకు మాత్రం కంపల్సరీ అది సెక్షన్ తీసేయమంటారు. కంపల్సరీ కంప్లైంట్స్ ఉండాలి. దయచేసి మీరు 10 మంది ఇబ్బంది పడకండి మాట. ఎందుకంటే చాలా మంది దాన్ని మళ్ళీ అడ్డు పెట్టుకొని ఆ చట్టాన్ని భయపడరు. కాబట్టి అధికారులు కూడా పేదల పట్ల తక్షణం స్పందించండి. వాళ్ళు కొద్దిగా పల్లెటూరులో ఉంటుంది సార్, అది తీవ్రమైన చర్య తీసుకోవచ్చు. అంటే వాళ్ళు పిల్లలు కొడితే కూడా అధికారులు ఏం కాదని కొడతారు పల్లెటూరులో. అట్లాంటి చర్యలకు ప్రేరేపించారు. మనం చెప్పిన విషయం చెప్తున్నాం. అబ్దుల్లాపూర్ పెట్టని 10 సంవత్సరాలు ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోస్ట్ తగలబెట్టారు. అట్లాంటి సంఘటనలు ప్రజల మనసు రాకూడదు. అది నాకు మంచిగా రెవెన్యూ వ్యవస్థ. దయచేసి పై అధికారులు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, ప్రజల పట్ల స్పందించండి. సామాన్య పట్ల కనికరించండి. ముఖ్యంగా పేద దేవుడు పట్ల రాక్షసులు. ఇదే నా స్ఫూర్తిని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.